అసలు గూగుల్ పిక్సెల్ మొబైల్‌ని సామ్‌సంగ్ 25 వాట్స్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయొచ్చా? ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ అన్ని మొబైల్ ఫోన్స్ బాక్స్‌లో ఎటువంటి ఛార్జర్ అయితే ఉండట్లేదనమాట. మనకి వాళ్ళు సెపరేట్‌గా కొనమని అయితే చెప్తున్నారు. కానీ చాలామంది దగ్గర కొన్ని ఛార్జర్స్ అయితే ఉండిపోయుంటాయనమాట. ఇన్ కేస్ మీ దగ్గర సామ్‌సంగ్ 25 వాట్స్ ఛార్జర్ ఉంది అంటే అసలు ఆ ఛార్జర్‌తో ఈ పిక్సెల్ మొబైల్స్‌ని ఏ గూగుల్ పిక్సెల్ మొబైల్ అయినా సరే ఛార్జ్ చేయొచ్చా అనేది ఈ వీడియో యొక్క మెయిన్ టాపిక్ అనమాట. సో ఈ వీడియోలో నేను టెస్ట్ చేయబోతున్నాను అండ్ కంపేర్ చేయబోతున్నాను అనమాట. పవర్ బ్యాంక్‌తో ఛార్జ్ చేస్తున్నాను. అలాగే ఈ 25 వాట్స్ సామ్‌సంగ్ ఛార్జర్‌తో కూడా అయితే ఛార్జ్ చేస్తున్నాను. సో దట్ మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఏమైనా అంటే హ్యూజ్ టైం డిఫరెన్స్ ఉందా? లేకుంటే సేమ్ 18 వాట్స్తోనే ఛార్జ్ అవుతుందా? ఈవెన్ దో మనం 25 వాట్స్ ఛార్జర్ ప్లగ్ చేసినా కూడా అని. సో లెట్స్ స్టార్ట్. నేనైతే ఈ టెస్ట్‌ని 0% నుంచి 100% వరకు అయితే చేయబోతున్నాను అనమాట. అలాగే ఎవ్రీ 10 మినిట్స్‌కి ఎంత ఛార్జ్ అయిందని చెప్పి కూడా మీకు షేర్ చేస్తాను. నేను ఈ వీడియోని ఎంత షార్ట్‌గా అయితే అంత షార్ట్‌గా పాసిబుల్‌గా కుదిచ్చి అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మనకి డిఫరెన్స్ మాత్రమే నోటీస్ చేయాలన్నమాట. అంటే ఈ ఓవరాల్ వీడియో యొక్క మెయిన్ టాపిక్ అదే కాబట్టి. సో ప్రెజెంట్ వచ్చేసి మనం 10 మినిట్స్ మార్క్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా సామ్‌సంగ్ ఛార్జర్ వచ్చేసి 12% అయితే ఛార్జ్ చేసింది. ఇంకా పవర్ బ్యాంక్ వచ్చేసి 13 వాట్స్ అయితే ఛార్జ్ చేసింది. దీన్ని ఇలానే కంటిన్యూ చేసి తర్వాత 10 మోర్ మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను మొబైల్ అయితే స్విచ్ ఆన్ అయితే చేశాను అనమాట. సామ్‌సంగ్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తున్న టైంలో ఈ టెస్ట్ ద్వారా ఇంకోటి ఏమర్థమవుతుందంటే మొబైల్ స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉంటే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందా, లేకుంటే స్విచ్ ఆన్ కండిషన్లో ఉంటే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందా, పోనీ అసలు ఏం డిఫరెన్సెస్ ఉండవా అని చెప్పని. ఇప్పుడైతే మనం 20 మినిట్స్ మార్క్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. సామ్‌సంగ్ ఛార్జర్ వచ్చేసి 21% అయితే ఛార్జ్ చేసింది మొబైల్ని. ఇంకా పవర్ బ్యాంక్ వచ్చేసి 23% అయితే ఛార్జ్ చేసింది అనమాట. సో దీన్ని ఇలానే కంటిన్యూ చేసి 10 మోర్ మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం. ఈ పిక్సెల్ 7a మొబైల్లో మనకి 4385 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. ఇది డీసెంట్ సైజ్ బ్యాటరీ అని చెప్పొచ్చు ప్రజెంట్ ఇయర్లో కంపేర్ చేసుకున్నట్లయితే వేరే మొబైల్స్లో. కానీ దీనిలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇది మనకి ఒక రోజు అంటే చెప్తారు కదా, మోర్ దాన్ 1 డే అయితే రాదనమాట హెవీగా మీరు యూస్ చేస్తున్నారంటే మొబైల్ అనేది. ఇంకోటి దీంట్లో ఇష్యూ ఏంటంటే ఛార్జింగ్ స్పీడ్ అనమాట. ఈ ఫోన్ మనకి ఓన్లీ మ్యాక్సిమం 18 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా వైర్ ఛార్జింగ్ అనమాట. అసలు ఇది 18 వాట్స్ అనేది ఇంకా ఈ సంవత్సరంలో కూడా అంటే చాలా బిగ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. అసలు ఎందుకు గూగుల్ అనేది ఇంప్రూవ్ చేయట్లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడైతే మనం 30 మినిట్స్ మార్క్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా సామ్‌సంగ్ ఛార్జర్ వచ్చేసి 31% అయితే ఛార్జ్ చేసింది. పవర్ బ్యాంక్ వచ్చేసి 33% అయితే ఛార్జ్ చేసింది. దీన్ని ఇలానే కంటిన్యూ చేసుకొని మరి ఒక 10 మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2% ఛార్జ్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు మొబైల్ని స్విచ్ ఆన్ చేసి కనుక ఛార్జ్ చేస్తున్నారు అంటే, నేను ఎక్స్పెషల్గా ఎప్పుడు మాట్లాడుతున్నాను అంటే మీ మొబైల్లో డ్యూయల్ సిమ్ యూస్ చేస్తున్నారు అండ్ మీరు బేసికల్గా మొబైల్ ఎలా అయితే వాడుతున్నారో అలానే యూస్ చేస్తున్నారంటే చాలా యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి ఇవన్నీ అన్నప్పుడు మనకి పవర్ అనేది ఫాస్ట్గా అయితే ఛార్జ్ అయినా కూడా మనకి కొంచెం లాస్ అయితే అవుతుంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో అనేది. దీనికి వేరియస్ రీజన్స్ అయితే ఉంటాయన్నమాట. దాంట్లో మెయిన్ మీ మొబైల్లో రన్ అవుతున్న బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ అప్లికేషన్స్ అవ్వచ్చు, లేకుంటే నెట్వర్క్ అవ్వచ్చు, బ్రైట్నెస్ లెవెల్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయన్నమాట. కానీ ఇది నెగోషియబులా అంటే అసలు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 1 or 2% అంటే ఒక 1 or 2 మినిట్స్లో అంటే పెద్ద ప్రాబ్లం అయితే పడదు కదా. ఆ విధంగా ఉంటుందా, లేకుంటే 10 నిమిషాలు 15 నిమిషాలు డిఫరెన్స్ ఏమైనా నోటీస్ చేస్తామా అంటే దానికోసమే చెప్పాను కదా ఈ మొబైల్. అందుకే నేను స్విచ్ ఆన్ కూడా అయితే చేసి ఛార్జ్ చేస్తున్నాను అనమాట. ఏమైనా డిఫరెన్సెస్ నోటీస్ చేస్తామని. ఈ వీడియో చివరిలో అయితే దాని గురించి కూడా మీకు చెప్తాను. ఇప్పుడైతే మనం 40 మినిట్స్ మార్క్ని అయితే కంప్లీట్ చేసాం పవర్ బ్యాంక్ ద్వారా. ఇంకా 45 మినిట్స్ అయిందనమాట సామ్‌సంగ్ ఛార్జర్ ద్వారా. నేనైతే కొంచెం గజిబిజిలో ఆ 45 మినిట్స్ వరకు అయితే వెళ్ళిపోయిందనమాట. బట్ ఎనీవేస్ సామ్‌సంగ్ ఛార్జర్ 45 మినిట్స్ తర్వాత 45% అయితే ఛార్జ్ చేసిందనమాట. పవర్ బ్యాంక్ వచ్చేసి 40 మినిట్స్ తర్వాత 43% అయితే ఛార్జ్ చేసింది. దీన్ని ఇలానే కంటిన్యూ చేసుకొని మరొక 10 మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి స్లైట్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ఛార్జింగ్ స్పీడ్స్లో. దీనికి కూడా చాలా రీజన్స్ అయితే ఉంటాయన్నమాట. నేను టైమింగ్ కోర్స్ ఇది ఓకే, కానీ మనం ఈవెన్ ప్రీవియస్ టెస్ట్ చూసినా కూడా దాంట్లో మనకి 2% డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. దీనికి మోస్ట్లీ రీజన్స్ మాట్లాడుకున్నట్లయితే అగైన్ ఇవి కూడా చాలా వేరియస్ రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎస్పెషల్గా బ్యాటరీ పరంగా మాట్లాడుకున్నట్లయితే అంటే బ్యాటరీ టెంపరేచర్ కానీ, మీ చుట్టూ ఉన్న యాంబియంట్ టెంపరేచర్, ఇంకపోతే మొబైల్ ప్రాసెసర్ నుంచి వస్తున్న లోడ్, ఆ టెంపరేచర్ దాన్ని బట్టి కూడా మనకి ఛార్జింగ్ స్పీడ్స్ అనేది వేరీ అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే మనం 50 మినిట్స్ మార్క్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. సామ్‌సంగ్ ఛార్జర్ వచ్చేసి 50% అయితే ఛార్జ్ చేసిందనమాట. పవర్ బ్యాంక్ వచ్చేసి 52% అయితే ఛార్జ్ చేసింది. సో పిక్సెల్ మొబైల్ యూస్ చేస్తున్నారంటే 7a మొబైల్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత టైం తీసుకుంది 50% ఛార్జ్ అవ్వడానికని. 50 మినిట్స్ అంటే అసలు ఇది చాలా ఎక్కువ అనమాట.
ప్రెజెంట్ ఉన్న మొబైల్స్ 25 మినిట్స్ లేకుంటే 30 మినిట్స్ లోపైతే ఛార్జ్ అయిపోతున్నాయి. ఇది ఇంకా 10 మినిట్స్ తక్కువ 1 అవర్ అయితే టైం తీసుకుందనమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేసి 10 మోర్ మినిట్స్ తర్వాత అయితే చెక్ చేద్దాం. ఇప్పటి నుంచి ఏంటంటే నేను ఓన్లీ 10 మినిట్స్ తర్వాత ఎంత ఛార్జ్ అయ్యిందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మనకి ఏమంటారు ల్యాగ్ అనేది అయితే ఉండదన్నమాట. సో 60 మినిట్స్ తర్వాత సామ్సంగ్ ఛార్జర్ 60% అయితే ఛార్జ్ చేసింది. పవర్ బ్యాంక్ వచ్చేసి 60% అయితే ఛార్జ్ చేసింది అనమాట. సేమే ఉంది రెండు కూడా. తర్వాత 1 అవర్ 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే సామ్సంగ్ వచ్చేసి 69%, పవర్ బ్యాంక్ కూడా సేమ్ 69% ఛార్జ్ చేసింది. తర్వాత 1 అవర్ 20 మినిట్స్ చూసుకున్నట్లయితే సేమ్ సామ్సంగ్ ఛార్జర్ 78%, పవర్ బ్యాంక్ వచ్చేసి 78%. ఇప్పటివరకు అయితే మనకి స్పీడ్స్ అనేది సేమ్గా అయితే వచ్చేసాయి అనమాట. మధ్యలో కొంచెం పవర్ బ్యాంక్ లీడింగ్ అయితే తీసుకుంది, కానీ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అనమాట రేస్కి. తర్వాత మనకి 1 అవర్ 30 మినిట్స్ తర్వాత చూసినట్లయితే సామ్సంగ్ ఛార్జర్ 87% అయితే ఛార్జ్ అయింది, పవర్ బ్యాంక్ వచ్చేసి 86% అయితే ఛార్జ్ చేసింది. తర్వాత 1 అవర్ 40 మినిట్స్ తర్వాత సామ్సంగ్ ఛార్జర్ 93% ఛార్జ్ చేసింది, పవర్ బ్యాంక్ వచ్చేసి కూడా 93% ఛార్జ్ చేసింది అనమాట. మీరు ఏ మొబైల్లో చూసుకున్నా కూడా 85% ఛార్జ్ అనేది కంప్లీట్ అయింది అంటే అప్పటి నుంచి మొబైల్ అనేది స్లోగా అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. ఇంకా 1 అవర్ 50 మినిట్స్ తర్వాత చూసినట్లయితే సామ్సంగ్ ఛార్జర్ 96% అయితే ఛార్జ్ చేసింది, పవర్ బ్యాంక్ వచ్చేసి 97% అయితే ఛార్జ్ చేసింది. ఇంకా 2 అవర్స్ తర్వాత చూసినట్లయితే సామ్సంగ్ ఛార్జర్ 100% అయితే ఛార్జ్ చేసేసింది అనమాట. పవర్ బ్యాంక్ కూడా 99% దగ్గర అయితే ఉంది. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు. తర్వాత ఒక 2 మినిట్స్ ఛార్జ్ చేసినాక పవర్ బ్యాంక్ కూడా 100% అయితే ఛార్జ్ అయిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద ఛార్జింగ్ పర్సంటేజ్ డిఫరెన్సెస్ ఎవ్రీ 10 మినిట్స్కి. ఇక్కడ చూసినట్లయితే పర్సంటేజ్ వైజ్ అండ్ టైమింగ్ వైజ్ మనకి ఆల్మోస్ట్ సిమిలర్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఒక్కొక్కసారి పవర్ బ్యాంక్ ఫాస్ట్గా ఛార్జ్ అయింది, ఒక్కొక్కసారి సామ్సంగ్ ఛార్జర్ ఫాస్ట్గా అయితే అయింది. బట్ ఓవరాల్గా ఫైనల్ టైంలో చూసినట్లయితే మనకి ఓన్లీ 2 మినిట్స్ టైం డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ అగైన్ ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేయాలి, ఒకటి స్విచ్ ఆన్ కండిషన్లో, ఇంకోటి స్విచ్ ఆఫ్ కండిషన్లో అనమాట. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు మీరు ఎంత ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసినా సరే మొబైల్ అనేది ప్రజెంట్ ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందో దాని వరకే తీసుకుంటుంది అనమాట ఛార్జింగ్ అనేది. సో ఇక్కడ మనకి ఇది 18 వాట్స్ కాబట్టి సామ్సంగ్ మనకి 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసినా కూడా 18 వాట్స్ పవర్ తీసుకుంది అనమాట ఈ పిక్సెల్ 7a మొబైల్ అనేది. ఇంకోటి ఈ స్విచ్ ఆన్ కండిషన్లో అలాగే స్విచ్ ఆఫ్ కండిషన్లో చేయడం ద్వారా ఏమైనా పెద్ద డిఫరెన్సెస్ ఏమైనా నోటీస్ చేసామంటే ఒక 2 మినిట్స్ టైం డిఫరెన్స్ అయితే నోటీస్ చేసాం అంతే అనమాట గైస్. అండ్ అగైన్ ఇది 100% అక్యురేట్ అంటే కాదనమాట. స్టిల్ నేనైతే వేరే మొబైల్తో చెక్ చేస్తాను, అంటే సేమ్ రెండు కూడా స్విచ్ ఆన్ కండిషన్స్లో 2 టైమ్స్ కానీ స్విచ్ ఆఫ్ కండిషన్స్లో 2 టైమ్స్ అలా టెస్ట్ చేసి ఫ్యూచర్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో దట్ అక్కడ మనకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఇదనమాట ఓవరాల్గా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఆల్సో ఈ పిక్సెల్ 7a మొబైల్ని మీరు కొనాలనుకుంటున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రిలేటెడ్ అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. స్టార్టింగ్ వీడియో అన్బాక్సింగ్ నుంచి ఫుల్ రివ్యూ ఫైనల్ వీడియో వరకు ఆ వీడియోస్ అన్నీ చూసినట్లయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది ఈ మొబైల్ కొనొచ్చా కొనకూడదా అని. ఒకవేళ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ తెలుగులో అయితే పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఈ విధంగా కొంచెం ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ కూడా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు యూస్ చేసిన మొబైల్కి ఎటువంటి ఛార్జర్ యూస్ చేస్తున్నారు అని. అంటే మీ మొబైల్ బ్రాండెడ్ ఛార్జరా, లేకుంటే థర్డ్ పార్టీ ఛార్జరా, లేకుంటే పవర్ బ్యాంకా. నేనైతే నా సామ్సంగ్ మొబైల్కి సామ్సంగ్ ఛార్జర్ యూస్ చేస్తున్నాను. అండ్ డిఫరెంట్ మొబైల్స్కి ఏమైనా ఛార్జర్ లేదు అంటే ఎంఐ పవర్ బ్యాంక్ అయితే ఉందన్నమాట. అది మ్యాక్సిమం 22.5 వాట్స్ అవుట్పుట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో డిఫరెంట్ అవుట్పుట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా 18 వాట్స్ అని 20 వాట్స్ అని కూడా నేను దాన్ని అయితే యూస్ చేస్తాను. కింద కామెంట్ చేయండి, నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను మీ దగ్గర నుంచి కూడా.